నమస్కారం, నేను మీ పవన్ కుమార్. వెల్కమ్ టు పవన్ టాక్స్ తెలుగు ఛానల్. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఈ సామాజిక భద్రతా పెన్షన్లను ప్రస్తుతం 3,000గా ఉన్నదాన్ని 4,000గా పెంచి, అలాగే వికలాంగులకు 6,000 రూపాయలు గాను, కాళ్ళు చేతులు లేనటువంటి వికలాంగులకు నెలకు 15,000 రూపాయల పెన్షన్ ని జూలై నెల నుంచి ఇస్తామని చెప్పి గతంలో ప్రకటన చేసినటువంటి మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముగింపు సందర్భంగా ఆయన ఈ పెన్షన్ల పైన మరోసారి కీలక ప్రకటన చేయడం జరిగింది. ఏదైతే సామాజిక పెన్షన్లు అనేవి ఏప్రిల్ నెల నుంచి పెంచి ఇస్తామని, ఇప్పటికే నెలకు 3,000 రూపాయల చొప్పున పెన్షన్ పంపిణీ అవుతున్నందున జూలై 1వ తేదీన ఈ 3 నెలలకు బకాయి పడ్డ నెలకు 1,000 రూపాయల చొప్పున 3 నెలలకు 3,000, మొత్తంగా 7,000 రూపాయల పెన్షన్ ని జూలై 1వ తేదీన వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పంపిణీ చేస్తామని చెప్పి ఆయన తాజాగా ప్రకటించడం జరిగింది. అలాగే వికలాంగులకు కూడా జూలై 1వ తేదీ నుంచి 6,000 రూపాయల పెన్షన్ ఇస్తామని, ఈ 3 నెలలకు బకాయి ఉన్నటువంటి 3,9,000, అలాగే జూలై నెలలో ఇచ్చేటువంటి 6,000 రూపాయలు, మొత్తంగా 15,000 రూపాయల ఆసరా పెన్షన్ ని మనకు జూలై 1వ తేదీనే వికలాంగులకు అందజేస్తామంటూ తాజాగా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటన చేయడం జరిగింది. ఆయన గన్నవరంలో ఒక బహిరంగ సభలో ఈ ప్రకటన చేయడం జరిగింది. ఆ వివరాలు చూద్దాం. సామాజిక పింఛన్లు ప్రవేశపెట్టి దాన్ని 200 రూపాయల నుంచి 2,000 రూపాయలకు పెంచింది తెలుగుదేశం ప్రభుత్వమేనని, ఈసారి తెలుగుదేశంతో కూడిన కూటమి అధికారంలోకి రాగానే పింఛన్ మొత్తాన్ని 4,000 రూపాయలకు పెంచుతామని, ఏప్రిల్ నెల నుంచే పింఛన్ పెంచి బకాయిలతో కలిపి జూలై 1వ తేదీన 7,000 రూపాయలు అందజేస్తామని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఎప్పుడో 2028లో 250 రూపాయలు చొప్పున పింఛన్ పెంచుతామని చెబుతున్నారని ఆయన గుర్తు చేయడం జరిగింది. చూశారు కదా, మనకు తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చినట్లయితే జూలై 1వ తేదీ నుంచి 4,000 రూపాయల పెన్షన్, ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించి బకాయిలతో కలిపి జూలై 1వ తేదీన 7,000 రూపాయలు అయితే సామాజిక పెన్షన్లు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, ఇతర రంగాలకు సంబంధించిన వారికి అయితే ఈ పెన్షన్ అందుతుంది. అలాగే వికలాంగులుగా ఉన్న వారికి అయితే మనకు జూలై 1వ తేదీ నుంచి 6,000 ఇవ్వడమే కాకుండా 3 నెలలకు బకాయి ఉన్నటువంటి 3,9,000 రూపాయలు కలిపి 15,000 రూపాయలు అయితే వస్తుందండి. అలాగే మనకు చేతులు కాళ్ళు వివిధ కారణాల చేత, అంటే రోడ్డు ప్రమాదాలు కావచ్చు, పోలియో కావచ్చు, ఇతర వ్యాధుల కారణంగా చేతులు కాళ్ళు అనేవి పోగొట్టుకున్నటువంటి వికలాంగులకు నెలకు 15,000 రూపాయల పెన్షన్ ని ఇస్తామని చెప్పి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించి ఉన్న నేపథ్యంలో ఎవరైతే చేతులు కాళ్ళు లేవో అలాంటి వారికి నెలకు 15,000 రూపాయలు అయితే పెన్షన్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఈ పెన్షన్లకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వ పథకాలు కావచ్చు, ఉద్యోగ సమాచారం కావచ్చు, ఏది ఉన్నా నేను ఉన్నది ఉన్నట్టు విని వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇలాంటి సమాచారం మీకు కావాలి అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకోండి.